హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో 12th బిట్ అండ్ 13th బిట్ సందేహ. మనం ఇంతకుముందు వీడియోలో 12th బిట్ అండ్ 13th బిట్ సవర్ణ దీర్ఘ సంధిహ చదువుకున్నాము. ఇప్పుడు వృద్ధి సంధిహ. ఫస్ట్ 12th బిట్లో సంధినామ నిర్దేశ సహితం విఘటయత అంటే మనకు వర్డ్స్ ఇస్తారు, మనం సంధి పదాలు విడదీసి సంధి పేరు రాయాలి. వృద్ధి సంధిహ. ఫస్ట్ మమైవ, మమ ప్లస్ ఎవ, మమైవ మమ ప్లస్ ఎవ వృద్ధి సంధిహ. తథైవ, తథా ప్లస్ ఎవ, తథైవ తథా ప్లస్ ఎవ వృద్ధి సంధిహ. పరమైశ్వర్యం, పరమ ప్లస్ ఐశ్వర్యం, పరమైశ్వర్యం పరమ ప్లస్ ఐశ్వర్యం వృద్ధి సంధిహ. మహైక్యత, మహా ప్లస్ ఐక్యత, మహైక్యత మహా ప్లస్ ఐక్యత వృద్ధి సంధిహ. దివౌకసః, దివా ప్లస్ ఔకసః, దివౌకసః దివా ప్లస్ ఔకసః వృద్ధి సంధిహ. నవౌషధం, నవ ప్లస్ ఔషధం, నవౌషధం నవ ప్లస్ ఔషధం వృద్ధి సంధిహ. మహౌషధి, మహా ప్లస్ ఔషధిః, మహౌషధిః మహా ప్లస్ ఔషధిః వృద్ధి సంధిహ. మమైవ, మమ ప్లస్ ఎవ, తథైవ తథా ప్లస్ ఎవ పరమైశ్వర్యం పరమ ప్లస్ ఐశ్వర్యం మహైక్యత మహా ప్లస్ ఐక్యత దివౌకసః దివా ప్లస్ ఔకసః నవౌషధం నవ ప్లస్ ఔషధం మహౌషధి మహా ప్లస్ ఔషధి వృద్ధి సంధిహ. సంధి విడదీసి పేరు రాయాలి. నెక్స్ట్ 13th బిట్ సంధినామ నిర్దేశ సహితం సందత్త, సంధినామ నిర్దేశ సహితం సందత్త. సేమ్ వర్డ్స్ మనం ఇక్కడ వర్డ్స్ విడదీసిస్తారు, మనం కలిపి సంధి పేరు రాయాలి. నెక్స్ట్ మమ ప్లస్ ఎవ, మమైవ, మమ ప్లస్ ఎవ మమైవ వృద్ధి సంధిహ. తథా ప్లస్ ఎవ, తథైవ వృద్ధి సంధిహ, తథా ప్లస్ ఎవ తథైవ వృద్ధి సంధిహ. పరమ ప్లస్ ఐశ్వర్యం, పరమైశ్వర్యం, పరమ ప్లస్ ఐశ్వర్యం పరమైశ్వర్యం వృద్ధి సంధిహ. మహా ప్లస్ ఐక్యత, మహైక్యత, మహా ప్లస్ ఐక్యత మహైక్యత వృద్ధి సంధిహ. దివా ప్లస్ ఔకసః, దివౌకసః, దివా ప్లస్ ఔకసః దివౌకసః వృద్ధి సంధిహ. నవ ప్లస్ ఔషధం, నవౌషధం, నవ ప్లస్ ఔషధం నవౌషధం వృద్ధి సంధిహ. మహా ప్లస్ ఔషధిః, మహౌషధిః, మహా ప్లస్ ఔషధిః మహౌషధిః వృద్ధి సంధిహ. ఇక్కడ సంధి కలిపి రాసి మనం సంధి పేరు కంపల్సరీ రాయాలి. సూత్రం చూడండి. ఆ ప్లస్ ఏ ఐ, ఆ ప్లస్ ఏ ఐ, ఆ ప్లస్ ఐ ఐ, ఆ ప్లస్ ఐ ఐ. మనకు ఆ ఫస్ట్ ఆ సెకండ్ ఏది ఐకి కానీ ఏకు కానీ పరమైతే మళ్ళీ ఐనే వస్తుంది. నెక్స్ట్ ఆ ప్లస్ ఔ ప్లస్ ఔ, ఔ, ఆ ప్లస్ ఔ ఔ, ఆ ప్లస్ ఓ ఔ, ఆ ప్లస్ ఓ ఔ. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆ కలిపిన సెకండ్ ఆకు ఔ కానీ ఓ కానీ పరమవుతే మళ్ళీ ఔనే వస్తుంది. ఓకే, ఐ ఔ ఈ రెండు వస్తాయి. ఇది వృద్ధి సంధిహ. అకారానికి ఏ కానీ ఐ కానీ మనకు పరమైనప్పుడు ఐ ఔ వస్తాయి. వృద్ధి సంధిహ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.